ఓకే వెల్కమ్ టు వాయిస్ దిస్ ఇస్ చాలా మంది వాళ్ళ గోల్స్ ని అచీవ్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళకున్న గోల్స్ ని రిసీవ్ అవ్వడానికి చాలా కష్టపడుతుంటారు. కానీ చివరికి అవి వాళ్ళు అచీవ్ చేసుకున్న తర్వాత ఆ హ్యాపీనెస్ చాలా గొప్పగా ఉంటుంది. సో అలాగే తను ఒక అసిస్టెంట్ బాయ్గా లైట్ బాయ్గా కూడా చేసి క్యాటరింగ్ లో కూడా పనిచేసి ఇప్పుడు యాక్టర్ గా సక్సెస్ అయ్యి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు నానాజీ గారు. నమస్తే. హాయ్ బ్రో. హాయ్. ఇంట్లో గట్టిగా ఉంది. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు కెరియర్? బాగుంది బ్రో, మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి, మంచి సినిమాలు పడుతున్నాయి. ప్రెసెంట్ అయితే హ్యాపీ. అసలు ఇప్పుడు నానాజీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మన తెలుగు పర్సనేనా లేకపోతే బయట వేరే స్టేట్ కి సంబంధించిన? లేదు, ఇది పక్కా తెలుగు. మాది ఆంధ్ర, నర్సీపట్నం అడ్ రోడ్ గడ్డపల్లి నుంచి విలేజ్. మా సైడ్ ఎక్కువ ఉంటారు నానాజీ నానాజీ పేరు. బిజిగా నాది మా తాది పేరు సుబ్బారావు. సో మరి ఏమో ఆ పేరు వచ్చిన నానాజీ అని ఏదో పెట్టారు. ఎందుకు పెట్టారు నానాజీ? సో అలాగే అదే కంటిన్యూ. కానీ అందరూ నాని అని ఎక్కువ పిలుస్తారు. ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కానీ నాని అని అంటారు. స్క్రీన్ నేమ్ అంతా నానాజీ. రీసెంట్ గా వచ్చిన మూవీ కూడా నాని అని అది మీరు దాంట్లోనే కాదు, మిగతా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసుకున్న నానాజీ పేరు ఉంటుంది. ఇప్పుడు మొన్న ఆయన కదా బిఎస్కే అన్న బండి సరోజ్ కుమార్, ఆ మూవీలో కూడా నానాజీ ఉంటుంది. ఎక్కువ బాగా వినబడుతుంది నాని నానాజీ. అది ఇప్పుడు మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పటి నుంచి ఎలా వచ్చారు మీ ఫీల్డ్ కి? అవును, అది ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో తెలియదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే మా ఊర్లో ఆగస్టు వచ్చిందని నాకు పెద్ద పండుగ. ఎందుకంటే ఆగస్టు 15కి సినిమాలకి తీసుకెళ్లేటోళ్ళు. అదేంటి? మా ఊర్లో ఆగస్టు జెండా పండుగకి జెండా ఎగరేస్తాము, చాక్లెట్లు పెడతారు. చాక్లెట్ల తర్వాత ఇంటికి డబ్బులు అడుగుతూ నడుచుకుంటూ అటు వెళ్తూ సినిమా చూడదు. ఇదే ఆగస్టు 15 అదే ఆగస్టు 22 మెగాస్టార్ బర్త్డే. మెగాస్టార్ బర్త్డే వచ్చిందంటే మా ఊరిలో పెద్ద పండుగలు అనమాట. ఊరు చాక్లెట్లు మంచి పెట్టడం, కంపల్సరీ 2 సినిమాలు వేసేటారు. మా ఊర్లో ఉన్నారు కొంచెం చెరువు యూత్ ఉన్నారు, పేషెంట్ రాజా, కరికన్న రాజు, ఇలా కొంతమంది వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ప్రతి సంజీవ్ బర్త్డేకి సినిమాలు వేసేటారు. అది ఏంటంటే ఇంకా ఆ రోజు మొత్తం చెరువు టాపిక్ కదా. ఇంట్లో టీవీలో చూసినా, పేపర్లో చూసినా, రేడియోలో చూసినా అదే కదా. ఎక్కడో అక్కడి నుంచి కొంచెం వెళ్దాం, ఇదేదో బాగుంది, అలా ఇంట్రెస్ట్ వచ్చి అనిపించింది. అది కాకుండా మా తాతయ్య, ఎవరు మా తాతయ్య గురించి మాట్లాడినా సినిమాలు చేసేటోడు, నాటకాలు వేసేటోడు అని కొంచెం చెప్పేటోడు. సో ఇవన్నీ వాటి దగ్గర ఎక్కడో చిన్నది ఉంటుంది. మొత్తానికి మీకు ఐడియా ఉందా థియేటర్ డ్రామా సినిమా? లేదు, మా ఊర్లో చేసేటోడు. ఉగాదికి మా ఊరు పండుగ బాగా చేస్తారు, మా ఊరు లోకాలం అది. అప్పుడు వేసేటోడు. వేసేటప్పుడు వాళ్ళు రిహార్సల్స్ మాకు అనకాపల్లి వెళ్ళి అమ్మాయిని తీసుకురావడం, వాళ్ళతో మా ప్రెసిడెంట్ గారి మిల్లులో ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ బాగా చూసేటోడు. దూరంగా దగ్గర వచ్చాను. అది బాగా రాణించడం నాకు ఎందుకు ఇంట్రెస్ట్ బాగా కలుగుతుంది. అప్పుడే వాళ్ళు డాన్సులు వేయడం. ఇంకోటి నేను బాగా నాకు గుర్తుంది క్యారెక్టర్ పట్టుకుంటాను. మా ఊర్లో పాల్రన్ అంటారు. మనోడు ఊళ్ళంతా కరెంట్ పెట్టుకుని చిచ్చు పెట్టుకుని నవ్వుతూ పెద్ద పెద్ద డైలాగ్ చెప్తూ ఒక విలనిజం క్యారెక్టర్ చేస్తాడు. సో అట్లా చాలా మంది ఉన్నారు మా ఊర్లో. కొంచెం చాలా క్యారెక్టర్స్ కూడా వచ్చినాయి. మాది అసలు వాళ్ళ ఆ బ్యాక్గ్రౌండ్ కాదు, కానీ ఎప్పుడో వాళ్ళు పండగలకి అప్పుడు బాగా ఇది కదా ఊర్లో నాటకాలు బాగా ఇష్టం. ఎక్కడో ఎక్కడ బీజం పెడిందో తెలియదు, కానీ ఇవన్నీ యాడ్ అయ్యాయి అనమాట. సో అక్కడి నుంచి బాగా ఇప్పుడు సినిమాలోకి రావడానికి, యాక్టింగ్ వైపు రావడానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఒక మెగాస్టార్. సో మీకు ఒక ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా చిన్నప్పటి నుంచి? మీకు చెప్తే కొంచెం అతి అవుతుందేమో. నాకు సినిమాలు అంటే చిరంజీవి గారు తప్ప ఎవరు లేరు అనిపించేది. ఎందుకంటే నాకు చిరంజీవి గారు
మా ఊర్లో ఎవరు మాట్లాడినా చిరంజీవి ఫ్యాన్. మరి ఎందుకు వచ్చిందో అది మా ఊరు ప్రతి ఒక్కరు చిరంజీవి గురించి మాట్లాడతారు. చిరంజీవి సినిమాల గురించి ఇంకోటి ఏ పెళ్ళైనా అప్పుడు ఒక 2005, 2000 ఈ టైంలో పెళ్లిళ్ళకి, పెద్ద మనిషి ఫంక్షన్లకి, అన్ని ఫంక్షన్లకి మైక్ సెట్ ఆడడం చిరంజీవి పాటలు పెట్టడం. ఇది ఎన్నాళ్ళు ఎక్కడ చూసినా చిరంజీవి చూసినా బాగా మైండ్ లో ఉండిపోయింది. ఇంకోటి ఆయన స్టైల్, ఏ సినిమా చూసినా ఆ మేనరిజం, ఆ స్టైల్ ఆయన అది రాదు. ఆయన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పుడే మీరు 2012లో అనుకుంటా పవనిజం కి సంబంధించిన కృష్ణ చైతన్య ఫస్ట్ సినిమా అది పవనిజం. ఏంటది ఎలా వచ్చింది ఆపర్చునిటీ? మైన కర్నూలు చైతన్యది మొన్న కథానికి కథ నేను సినిమా కూడా చేశాడు. మనోడు ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్. సో మీ అందరం కలిసి ఒక రూమ్ లో ఉండేటోళ్ళు. నేను ఆర్టిస్ట్ గా అప్పటికి ఆర్టిస్ట్ గా ట్రై చేయలేదు, నేను సెట్ బాయ్ గా చేస్తున్నా. అదే పనికి ఉపాధి ఆమె బతుకులాగా ఏదో బతకాలి కదా అని చేస్తున్నా, పరిచయాల కోసం జరుగుతున్నా. ఇప్పుడు మేమంతా అంటే మనోడు అప్పటి నుంచి డైరెక్షన్ కోసం బాగా తిరిగేటాడు. సో అట్లా వేరే వేరే కథలు అనుకున్నాడు కానీ రావలేదు. పవనిజం కథ బాగా రాసుకున్నాడు. ఇద్దరు పవన్ కళ్యాణ్, ఇద్దరు ఫ్రెండ్స్, అదే పవన్ కళ్యాణ్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఇద్దరు. సో వాళ్ళ జర్నీ అదే రాసుకున్నాడు, బాగా అనిపించింది. దాంట్లో నేనే అడిగా, నాకు క్యారెక్టర్ అంటే ఇచ్చాడు లాస్ట్ కి. నన్ను బేసిక్ గా ఎవరు నాతో ఉన్న ఆర్టిస్ట్ చూసేటోళ్ళు కాదు, చేతికెళ్ళారు అన్నాడు. కొన్ని ఆడిషన్లు, ఆ డిస్కషన్ తర్వాత మనోడు బాగుంది నన్ను మంచి క్యారెక్టర్ ఇచ్చాడు అనమాట. నా ఫస్ట్ కెమెరా ముందుకెళ్ళి దాచింది. షార్ట్ ఫిల్మ్స్ అన్ని తర్వాత చేసా, ఫస్ట్ పవన్. చాలా మంది వాళ్ళ కెరియర్ లో నింపుకోవడానికి చాలా కష్టాలు పడుతూ వస్తున్నారు. సో మీరు కూడా ఇప్పుడు అంటే క్యాటరింగ్ లో చేశారు, సెట్ బాయ్ గా చేశారు అని కూడా తెలుస్తుంది. సో ఎలా, ఎందుకు ఆ సైడ్ ఎందుకు వెళ్తారు మీరు? యాక్టింగ్ వెళ్ళాలి అంటే ఫుడ్ తినాలి. ఇక్కడ ఫుడ్, ఇక్కడ మనకి ఏం తెలియని ప్రపంచం. రూమ్ రెంట్ కట్టాలి, డైలీ మనం తినాలి, అదేంటి ఏదో చేయాలి. సో అందుకని అంటే అప్పుడు ఏది ఉంటుంది. నేను మార్నింగ్ ఎవడో ఒకడు ఉండేటాడు, అరే ఫోన్ చేసు, లేకపోతే అప్పుడు నా ఫోన్ ఉండేది కదా, ఇల్లు కలిసి ఏదో చెప్పు అన్న, టీ స్టాల్ దగ్గర కృష్ణ ఎవడో పరిచయం అయ్యాడు, చెప్పన్నా అంటే అది ఇలా ముందు వస్తామని అది వెళ్ళిపోతుంది. సాయంత్రానికి 150-200 ఇచ్చేటోళ్ళు, అది పెట్టుకొని అలా గడుపుకున్నది. అంటే కెరియర్ స్టార్టింగ్ ఇప్పుడు మీ ఏజ్ నుంచి యాక్టింగ్ వైపు కంటిన్యూ అయ్యారు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ? నేను ఇండస్ట్రీకి వచ్చింది అయితే నాకు ఒక 16-17. అంటే ఓన్లీ ఇప్పుడు యాక్టింగ్ మీద డిపెండ్ అయ్యారా? నేను వచ్చినప్పుడు డైరెక్ట్ ఆడిషన్ ఇచ్చేటో, నేను హీరో అవుతున్నాను, క్యారెక్టర్లు ఏం మనకి ఏం తెలియదు. చిరంజీవిలో హీరో అవ్వాలంతే. నేను ఆడిషన్ ఎక్కడ ఇచ్చాను అనుకున్నారు, కృష్ణలో సైలెన్స్ అని ఉంటుంది, కింద పర్మనెంట్ రూమ్ ఉంటది, కింద ఓపెన్ మంచిగా వాళ్ళు ఈ లైట్ మెన్లు ఇల్లు మంచిగా పల్లెలు తెచ్చుకోవడం, ఓసి 90 తీసుకోవడం, సినిమా గురించి మాట్లాడుకుంటే నాకు వాళ్ళే దేవుళ్ళే కనిపించేటోళ్ళు. అప్పుడు చంద్రబాబు చూసిరా, అవునా ఎలా ఉంటున్నా, నేను ఆర్టిస్ట్ నాకు ఏం చెప్పొచ్చు అంటే, ఆర్టిస్ట్ చేస్తా, ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ వచ్చి ఆర్టిస్ట్ చెప్పుకున్నా డైలీ చెప్తారన్నా అని ఏమంటే స్టార్ట్ చేసేటోళ్ళు. సూపర్ అది చెప్పు, ఇది చెప్పు, వారు వంచడిపోదు అలా ఏదో చెప్తా ఉన్నట్టు, వాళ్ళు ఎంప్లాయ్ చేస్తా ఉన్నట్టు, నువ్వు చెప్తున్నావు బ్రదర్, రేపు వెళ్తున్నావు చెప్తున్నావు అది ఇది అనేటోళ్ళు అనమాట. ఒకప్పుడు ఆడిషన్ అంటే ఏమంటే డైలాగ్ అదే నా అమ్మాయి తర్వాత తెలిసింది, ఏదో మనం ఏదో ప్రిపేర్ అవ్వాలి, ఇది చేయాలి మాట్లాడితే ఇంకా అప్పుడే. సో ఓవరాల్ గా మీరు చాలా సినిమాలు చేశారు, మళ్ళీ రావా సినిమా కూడా క్యారెక్టర్ ఎక్కువ కాదు. నేను ఇప్పటికీ ఎలా ఉన్నానంటే మళ్ళీ రావే కాదు. ఇంటర్వ్యూలో కూడా ఇక్కడ చూసాను నేను, ఇంటర్వ్యూలో హీరో గారు కూడా మీ గురించి చెప్తారు, సుమంత్ గారు. ఏంటా క్యారెక్టర్ ఏంటి, దాంట్లో హైలైట్ ఏంటి అసలు? బేసిక్ అంటే మనకి మీ స్కూల్లో ఎవరన్నా వెనకాల ఎక్కడో కూర్చొని ఇప్పుడు ఫెయిల్ అవ్వకుండా సరిగ్గా చదవకుండా అందరికి వచ్చేలా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ బిల్డప్ ఇస్తూ
అమ్మాయిని లేనేస్తూ, వీడు చూసిన అమ్మాయినేమో వేరే వాడు ఎవరన్నా లేనేస్తే వాడికి కొంచెం వార్నింగ్లు ఇస్తూ ఏదో ఉంటది కదా. అట్లా ఏంటంటే రాజులనే ఒక ఏరియాలో స్కూల్లో వాడు 10th ఫెయిల్ అవుతూ చదవడు, స్కూల్ బయట కూర్చొని వచ్చిపోయి అమ్మాయిలు లేనేస్తాడు. వీళ్ళు లేనేసిన అమ్మాయికి వేరే వాడు ఎవడన్నా లవ్ చేస్తున్నాడు తిరుగుతాడు తెలియదంటే వీళ్ళు వాడిని పట్టుకుని వార్నింగ్ ఇస్తారు. అటువంటి క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ కూడా మీరు కూడా అసలు రగడ్ లుక్ అంటే చాలా అద్భుతంగా ఎంత రియల్ గా చేశారంటే. మీకు గుర్తుందా అది అప్పుడప్పుడే వచ్చిన దాని గురించి ఆయన కూడా చెప్పింది నాకు అసలు నేను 100 సినిమాలు చేసినా అటువంటి క్యారెక్టర్ 10th ఫెయిల్ బుజ్జి అని ఏదో పెట్టారు క్యారెక్టర్ నేమ్. అదే 10th ఫెయిల్ అయిపోతాడు. 10th ఫెయిల్ అయిపోయి స్కూల్ ముందు కూర్చొని చిన్న లోన కూడా డిఫరెంట్ గా ఉంటది. అదే గౌతమ్ గారికి ఎంత థాట్ ఎందుకు వచ్చిందో తెలియదు. అది కూడా పెద్ద ఇది రావడం. అది పాత బస్ ఏరియాలో తీసే సీన్లన్నీ అక్కడే కదా సీన్ తీసింది. అది ఆంధ్రలో రాజోలనే ఒక ఏరియాలో తీసారు. తీసింది ఇక్కడే హైదరాబాద్ కానీ సినిమాలో కదంతా అక్కడ ఆంధ్రలో రాజోలనే ఏరియాలో జరిగేది. ఎలా ఉంటారు అసలు సెట్ ఎలా ఉంటారు? చాలా చిన్నగా ఉంటారు. చాలా ఎత్తులు అంటే చాలా మంచోళ్ళు. మేము అంటే నేను దానికి కొంచెం బ్లడ్ ఇదంతా ఉండేది, దూరంగా కూర్చున్నట్టు. చైతన్య అన్న, చాందిని గారు, శరణి అక్క, రాధిక గారు, తాగుతు రమేష్ గారు, వీళ్ళందరూ షార్ట్ గ్యాప్ వస్తే బయటే కూర్చోడం మాట్లాడుకున్నట్టు బాగా. అన్ని రాధిక గారేమో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆవిడ చెప్పేది, సాయి కుమార్ గారు ఆవిడ మంచి వర్క్ బాగుంటుంది వాళ్ళతో. చాలా అసలు మనకు హోప్ వస్తుంది తెలుసా. యాక్చువల్లీ మీకు గాలివాన్ గురించి చెప్పినట్టునే నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను దాంట్లో. ఇది 4th ఎపిసోడ్ లో ఉంటుంది. అంటే యాంకర్ యాజ్ యాంకర్ గా, అంటే డ్రగ్స్ కేసు, వైజాగ్ కి సంబంధించిన డ్రగ్స్ కేసు. అదే లేకపోతే నా గురించి టీవీలో న్యూస్ వస్తా ఉంటది, చంపింది వీడే అది మొత్తం మీద ఏదో గుర్తులేదు. 2 గంటలు ఏదో యాంకర్ పార్ట్ చదివింది. అవును బీచ్ లో ఇద్దరు కొట్టుకుపోయి వస్తారు డ్రగ్స్. ఒక పోలీస్ ఆఫీసర్ చూస్తూ ఉంటది స్టేషన్ లో, అప్పుడు టీవీలో వస్తుంది యాంకర్ పార్ట్. నందిని రాయ్ గారు అంటే క్యూట్ అనేది మామూలుగా కదన్నా, లేకపోతే అంటే క్యారెక్టర్స్ కూడా రగడ్ అలాగే ఉన్నాయి కదా సినిమాల్లో. ప్రతి సినిమాల్లో అంతే ఉన్నాయి. సో చాలా మందికి యూత్ కి కూడా కళల హీరోయిన్ కళలు అంటూ ఉంటారు. సో నివేద థామస్ గురించి కూడా చెప్పాలంటే ఆ అవకాశం మీదే దక్కింది, కలిసి యాక్ట్ చేసి. నాకు ఆవిడ బాగా ఇష్టం. నాకు ఇప్పటి నుంచి అంటే నిన్ను కోరి నాకు బాగా ఇష్టం. నాకు ఆవిడ పర్సనల్ గా కూడా బాగుంటది. ఎందుకంటే నేను ఆవిడని ఫాలో అవుతాను ఇన్స్టాలో. ఏ పోస్ట్ పెట్టినా మంచిగా పెడుతుంది, లేకపోతే వాళ్ళ బ్రదర్ తో సోషల్ మీడియా పెడుతుంది. నాకు బాగా ఇష్టం ఆవిడంటే. అప్పటి నుంచి ఏంటంటే సెట్ లో షాగ్ని డాగ్ని చేసేవాడితో అప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఇంకో టెన్షన్ ఉండేది అనమాట. దానికి డ్రైవింగ్ నాకు సరిగ్గా రాదు, మేనేజబుల్. ఆ కార్ నడిపి నా డ్రైవింగ్ సరిగ్గా రాదు, ఆ టెన్షన్ ఎక్కువ ఉండేది. ఇంకోటి మనకి హిందీ అంటే భయ్యతోడు ప్యాజ్దాలో ఇది తప్ప ఏమీ రాదు. ఆ డైలాగులు హిందీ తెలుగు మిక్స్ చేసి చెప్పాలి. ఆ టెన్షన్ ఉండేది. పక్కన ఈవిడ నా వెనక కారులో ఉందన్న ఎగ్జైట్మెంట్, ఇదన్నా ఇది భయం. దానికి ఒకటి జరిగింది. బేసిక్గా మేము అది షూట్ చేసింది ఫిల్మ్ నగర్, దాంట్లో నేను డ్రైవ్ చేసింది ఫిల్మ్ నగర్ డౌన్ అక్కడే. అది ఉంటది మనకి వచ్చిన డ్రైవింగ్ కదా, ఫస్ట్ గేర్ లో వేసి అప్పు చెరువు దగ్గర అప్పు ఉంటది కదా, దగ్గర ఫస్ట్ గేర్ లో వేసి క్లచ్ పెట్టుకుని ఎక్కుతుంది కదా, అలా పెడతాను. అలా పెడతా ఉంటే ఫుల్ నైట్ 2 చేసాం. అది ఫుల్ డ్రింక్ చేసి బైక్ల మీద వీళ్ళని గుర్తుపట్టారు, రజనీ గారిని నివేద గారిని గుర్తుపెట్టి బైక్లు అడ్డంగా పెడుతున్నారు. అడ్డంగా పెడుతుంటే నాకు భయం, అప్పెక్కేటప్పుడు నాకు భయం. కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపారు. ఆపితే ఈ సుధీర్ వరం గారు వాళ్ళు ఏంటంటే ముందు ఇన్నోవాలో కెమెరా పెట్టుకుని పోతా ఉన్నారు, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. వీళ్ళు అడ్డంగా వచ్చారు, నాకేం తెలియదు. వాళ్ళేమో వచ్చారా అంటున్నారు.
సడన్ గా చూస్తే వీళ్ళు వెనకది వీళ్ళేమో వాళ్ళని చూస్తున్నారు వీళ్ళంటే కూడా అన్నాడు. ఇలాగ తిప్పా నడిచారు ఒకసారిగా. నాకు అది అమ్మ దడా కొట్టుకుంది, భయపెట్టారు. అసలు మంచి ఎక్స్పీరియన్స్ అది, బాగా జరిగింది. అంటే నేత అంటే ఎవరికి చాలా మంది 35 కూడా చూసాను, 35 అవకాశం చూసాను. ఇప్పుడు మళ్ళీ రావా, మజిలీ, ఇలా ఫ్యామిలీ స్టార్, గ్యాంగ్స్ అప్, ఇలా చాలా సినిమాలు తీశారు. సో పెద్ద పెద్ద డైరెక్టర్స్ గౌతమ్ గారు దగ్గర నుంచి మన చరణ్ గారు కూడా ఉన్నారు, చాలా మంది. ఇప్పుడు అంత పెద్ద డైరెక్టర్స్ యాక్ట్ చేసినప్పుడు వాళ్ళతో కాంబినేషన్స్ ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. బేసిక్గా శివ గారితో వర్క్ చేసిన, గౌతమ్ గారితో వర్క్ చేసిన, నాకు బాగా అంటే శివ గారు చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. అంటే డైరెక్షన్ లో కూడా ఇప్పుడు షూటింగ్ చాలా కోపంగా ఉంటారు అలా ఉంటారు. ఏదో పని జరగకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా ప్రెజర్స్ ఉంటాయి కదా. చాలా అటువంటి నేను చాలా డైరెక్టర్స్ తో పనిచేసాను. అటువంటి వాళ్ళు అరవడం, నేను కూడా చాలా మంచిగా తిట్టించుకున్నాను. ఎందుకంటే నేను ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యాను అనుకో, కొంచెం అదే ఉంటది. నన్ను ఎందుకు గాలివానికి శరణ్ గారే ఇచ్చారు, ఎన్నిసార్లు రా, ఇదే లాస్ట్ వీక్ అండి. బేసిక్గా ఇది కరెక్ట్గా నేను గుద్దేది మొహం మీద లైట్ పడినట్టు నేను షాక్ అవ్వాలి. అది నాకు అంత వర్షం ఇది ఆ సౌండ్ లో ఎప్పుడు చెప్తున్నాయి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను బాగా. అప్పుడే జరుగుతూ ఉంటే అలాగే ఏంటంటే టైం మ్యాటర్స్ అవుతాయి, అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా కూడా రీసెంట్ గా వచ్చింది. అవును, రీసెంట్ గా వచ్చింది. ఏంటి ఆ సినిమా గురించి, దాంట్లో ఆపర్చునిటీ? ఆయన తెలుసు నాకు. బేసిక్గా ఆయన డైరెక్టర్ గా షార్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి నేను ఆయనతో జర్నీ చేస్తాను. ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేశాను. బేసిక్గా అప్పుడు మేము షార్ట్ ఫిల్మ్ చేసేటోళ్ళం అనమాట. మేమే క్యారెక్టర్స్ మేము అన్ని చేసుకుని షార్ట్ ఫిల్మ్ చేసేటోళ్ళం. అప్పటి నుంచి నాకు తెలుసు. తర్వాత మెర్సీ చేసాడు ఆయన, తెలుసు కదా, దినేష్, హుషారు ఫేమ్ దినేష్. ఇప్పుడు దీని పవన్ కుమార్ కదా, దీనికి పవనే మెర్సీ దినేష్ తో చేశాడు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఈయన, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయన మెర్సీ కూడా. దాని తర్వాత ఈయన మరి ఆయనకి ఎందుకు అనిపించిందో హీరోగా చేయాలని. కానీ బాగా నేను ఫస్ట్ అనుకున్నా ఏంటి, మా స్టూడియోకి వచ్చి మాకు మీ టైం ఇచ్చి మీ ఇంటర్వ్యూ మాకు అద్భుతంగా వచ్చింది కాబట్టి, సో ఇంకా మీరు ముందుకు వెళ్ళి ఇంకా పెద్ద యాక్టర్ గా ఉండి మాకు 4 ఇంటర్వ్యూలు తెలియదు. మీరు నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, నాకు ఇంటర్వ్యూ చేద్దామని అడిగిన పర్సన్ అది కాబట్టి ఆయన స్కిప్ చేయలేకపోయా. బేసిక్గా చాలా ఇలాగే మీరు యావరేజ్ స్టూడెంట్ నాని అప్పుడు కూడా ప్రమోషన్ అప్పుడు కూడా అడిగారు, సినిమా ప్రమోషన్ అని ఇంటర్వ్యూ చేద్దామని. అంత లేదు కదా, అది వచ్చినప్పుడు చేద్దాంలే అన్నట్టు అలా స్కిప్ చేసుకుంటూ వచ్చా. ఈ మధ్య నాకు అనిపించింది అనమాట. బేసిక్ ఏంటంటే జనాలకి అసలు తెలియాలి కదా ఏంటో, బాగా ఇలాగ ఒకటి ఉంది, ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడని ఈ ఛానల్ నుంచి ఫోన్ వచ్చిన వ్యక్తి కొంచెం, అందుకని ఆ వ్యక్తి వల్ల వాయిస్ స్టూడియో నుంచి నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. చూద్దాం. సో అయితే కెరియర్ లో ఇంకా పీక్స్ వెళ్ళాలని వాయిస్ స్టూడియో నుంచి కూడా మా వ్యూవర్స్ తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ. సో చూశారు కదా ఈరోజు మన యాక్టర్ నానాజీ గారితో ఇంటర్వ్యూ. సో మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మేము ఉంటాం. అంటే